Hey everyone, welcome back to my channel. This is Lavanya. So ఇప్పుడైతే నేను బర్త్డే వ్లాగ్ చేస్తున్నా. సో మీరందరూ నన్ను బర్త్డే సెలబ్రేట్ చేసుకోమని బర్త్డే వ్లాగ్ షూట్ చేసి పెట్టమని అడుగుతున్నారు కాబట్టి సో బర్త్డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేనైతే రెడీ అయిపోయాను. సో నేనైతే మీరు అందరూ చెప్పారని ఈ హాఫ్ శారీ వేసుకున్నాను. ఈ హాఫ్ శారీ ఎలా ఏంటి అనేది షార్ట్స్లో పెట్టా. ఈ వీడియోలో కూడా చూపిస్తాను నేను ఏ హాఫ్ శారీ వేసుకున్నాను. సో మీరందరూ లైక్ మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ మీకు హాఫ్ శారీ చాలా బాగుంటుంది వేసుకోమన్నారని ఫస్ట్ శారీ అనుకున్నా. బట్ హాఫ్ శారీ సూట్ అవుద్ది వేసుకోండి అని చెప్పారు కదా. సో హాఫ్ శారీ ఫస్ట్ వేసుకుందాం మీరు అందరూ చెప్పినందుకు. సో ఫస్ట్ హాఫ్ శారీ వేసుకున్నా అండ్ గుడికి కూడా హాఫ్ శారీ బాగుంటుంది అని చెప్పి ఇంకా హాఫ్ శారీ వేసుకున్నాను. అండ్ నా ప్రీవియస్ వీడియో నా ఫ్రెండ్ వచ్చిందని చెప్పా కదా, తను ఇంకా ఈరోజు మార్నింగ్ ఆఫీస్ ఉంటే వెళ్ళిపోయింది. సో కాల్ చేయాలి తనకి. ఫస్ట్లీ ఆఫీస్కి వెళ్ళిందా పీజీలోనే ఉందా, పీజీలో ఉందంటే పట్టుకెళ్ళిపోతాను నేను ఇప్పుడు. సో మీరు అందరూ చెప్పినట్టు ఇప్పుడు నేనైతే రెడీ అయ్యా. ఫస్ట్ హాఫ్ శారీ వేసుకున్నాం మీరు చెప్పారని. నెక్స్ట్ మీరు ఇంకా లైక్ ఫుడ్ డొనేట్ చేయమన్నారు. నేను బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళినప్పుడు ఛాన్స్ ఉంటే ఎవరైనా కనిపించిన వెంటనే అక్కడ ఆన్ ది స్పాట్ ఎక్కడో ఒక దగ్గర ఫుడ్ కొని ఇస్తాను. సో బట్ ఎవరు ఉంటారో లేరో నాకు తెలీదు. సో బయటకు వెళ్ళినప్పుడు ఇద్దాము అని చెప్పి ఇంకా నేనేం ప్రిపేర్ చేయట్లేదు. ఎందుకంటే ప్రిపేర్ చేసి అంత కష్టము అండ్ అది ఇండక్షన్ స్టవ్ కాబట్టి సో అంత ఫుడ్ ప్రిపేర్ చేయడం కష్టం. ఫస్ట్లీ ఇక్కడ ఒక్కొక్కసారి ఉంటారు ఒక్కొక్కసారి ఉండరు. ఉన్నారో లేదో కూడా తెలియకుండా కుక్ చేయడం ఎందుకని ఇంకా ఆగాను. సో నెక్స్ట్ అయితే మీరు లైవ్ అడుగుతున్నారు కాబట్టి నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నా. లైవ్ ఇలా హాఫ్ శారీలోనే చేద్దాం అనుకుంటున్నా. శారీలో చేద్దామా ఆలోచిస్తున్నా. శారీలో వ్లాగ్ చేద్దాం బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వ్లాగ్ ఎలా ఉంటుందో తెలీదు బట్ నేను ఏం చేసిన బర్త్డే రోజు అనేది మాత్రం ఈ వ్లాగ్లో మీకు చూపిస్తా. నేనైతే షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. సో ఈ శారీకి వస్తే ఈ శారీ మీరు అందరూ చూసారు కదా, సన్నుత రీసెంట్గా వేసుకుంది. సో రీసెంట్గా వేసుకున్నప్పుడు మీతో పాటు నేను చూసా, నాకు ఈ శారీ నచ్చింది. నేను ఇంక సన్నుతతో అన్నా నాకు ఇష్టమైన కలర్, నాకు శారీ చాలా నచ్చింది. తను ఆల్రెడీ బర్త్డే వేరే గిఫ్ట్ ప్లాన్ చేసుకుంటుంది. అన్నాను నువ్వు అలాంటివి ఏం ప్లాన్ చేయక నాకు శారీ ఇవ్వు, నాకు ఇష్టమైన కలర్ కాబట్టి నాకు శారీ కూడా నచ్చింది. సో నాకు మెమొరబుల్గా గుర్తుంటుంది, నాకు ఇష్టమైన కలర్లో ఇస్తావు, ఎలాగో నువ్వు ఇస్తావు నాకు తెలుసు. సో అని చెప్తే తాను ఇది వేరేది కొని అండ్ తను బ్లౌజ్కి ఈ మగ్గం వర్క్ అంతా తనే డిజైన్ చెప్పింది, కస్టమైజేషను. సో వాళ్ళు డిజైన్ అంతా సనుతాయే చూసుకుంది. నాకు ఈ రెడ్డే కావాలి అని చెప్తే తనే కస్టమైజేషన్ అంతా చేయించి బ్లౌజ్ స్టిచ్చింగ్, ఎందుకంటే నాకు ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను ఒక 20 days ముందు ఇవ్వాలి. అండ్ దట్టు ఇక్కడ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ 1000 rupees తీసుకుంటున్నారు. సరే ఇంకా చెప్పి ఇది ఇలా చెప్తే సరే నేనే ఇక్కడే మగ్గం వర్క్ అంతా కస్టమైజేషన్ అంతా చేయించి స్టిచ్చింగ్ చేసి పంపిస్తా అన్నది. సో నా బర్త్డే రోజు నాకు ఇష్టమైన కలర్ శారీలోనే ఉన్నా అండ్ శారీకి ఇలా రెడీ అయ్యాను. నేను యాక్చువల్లీ హెయిర్ లీవ్ చేద్దాం అనుకున్నాను బట్ నేను వేసే జ్యువెలరీకి అండ్ ఇవాళ హెయిర్ ఏంటో మనకి ఇంపార్టెంట్ డే అన్నప్పుడే హెయిర్ బాగోదు కదా. సో హెయిర్ అంతా చాలా వేవీగా అంత సూట్ కాలేదు. సో ఇంకెలా కాదని చెప్పి పోనీటైల్ వేసాను. ఇలా వీడియోలో కన్నా బయట లుక్ ఇంకా బాగుంది. పోనీటైల్ విత్ ఈ సెట్, ఈ రెడ్ శారీ చాలా బాగా నచ్చింది. నా లుక్ నాకే చాలా బాగా అనిపించింది. అట్టు నా ఫేవరెట్ కలర్ శారీలో. బర్త్డే అంటేనే మనం స్పెషల్గా శారీ హాఫ్ శారీ వేసుకుంటాం. నాకు శారీలో అండ్ దట్టు రెడ్ కలర్ చాలా బాగా అనిపించింది. సో మార్నింగ్ నేను రెడీ అయ్యాను, టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. నైట్ లేట్గా పడుకున్నాం కదా, సో లెగడం లేట్. టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. రెడీ అయ్యి ఫస్ట్ లైవ్ పెడదాం, ఇప్పటికే లేట్ అయిపోతుందని లైవ్ చేసేటప్పటికే మోస్ట్ ఆఫ్ ది టైం అయిపోయింది. ఇంకా మనకు 12 అయితే టెంపుల్స్ ఉండవు కదా. సో 12 అయిపోయింది, ఆగిపోయా. సరే మాల్కి వెళ్దామని చెప్పి ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని ఇంకా పోస్ట్పోన్ చేసుకున్నాను. ఇప్పుడు మాల్కి అని రెడీ అయ్యా. సో ఇప్పుడు మాల్కి వెళ్తా. మాల్కి ఫస్ట్ టైం శారీలో వెళ్ళడం ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇదంతా మీ వల్లే. సో మాల్కి అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా నేనైతే మాల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. సో నాకైతే ఒక కమెంట్ వచ్చింది, బర్త్డే రోజు సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సో సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకోండి అని. సో ఒకరికి అది 2-3 పెట్టినట్టున్నది సెల్ఫ్ గిఫ్ట్ కోసం. సో ఓకే మీరు చెప్పారు కదా అని చెప్పి ఇంకా సెల్ఫ్ గిఫ్ట్ కోసం అని చెప్పి ఎస్పెషల్లీ మాల్కి వెళ్తున్నాను. సో బర్త్డే కాబట్టి మనం శారీ హాఫ్ శారీ సిటీలోనే ఉంటాము. సో ఇంకా శారీలోనే వెళ్దాం మాల్కి, ఏముందిలే డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఎప్పుడు మాల్ అంటే జీన్స్ ఇవే కదా మనం ప్రిఫర్ చేస్తాము. సో శారీలో వెళ్దాము, అసలు ఎలాంటి వైబ్ వస్తుంది మాల్లో చూద్దాం. క్రేజీగా ఉంటుందని నాకు తెలిసి ఐడియా, బట్ క్రేజీగా ఉండాలని చెప్పే ఇంక శారీలోనే వెళ్ళాను. నేను ఇంకా జీన్స్ ఎట్లోకి వేసుకోలేదు. సో నేనైతే నియర్ బై నెక్సస్ మాల్ ఉంటే వెళ్ళానమాట. నేను ఇక్కడ మెయిన్ మాల్కి వచ్చిన రీజన్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని. నా దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే పిచ్చి. బట్ ఒక బ్రాండెడ్ బ్యాగ్ ఉండాలి అని నాకు
లైక్ ఉండేది డ్రీమ్. నేను వన్స్ జాబ్కి వెళ్ళగానే ఒక బ్రాండెడ్ బ్యాగ్ కొనుక్కోవాలని అనుకున్నాను. బట్ ఇప్పటికి వచ్చి నేను కొనుక్కోలేదు, ఎందుకంటే నాకు నచ్చిన డిజైన్స్లో ఎప్పుడూ కనిపించలేదు. అట్ ద సేమ్ టైం కొంచెం బ్రాండెడ్ అంటే హై కాస్ట్ ఉంటాయి కదా, మనకి ఆన్లైన్లోనే తక్కువ రేట్కి వస్తాయని ఎప్పుడు ఆన్లైనే ప్రిఫర్ చేశాను. సో ఈసారి అలా కాదు, సెల్ఫ్ గిఫ్ట్ వచ్చి ఇలా బ్రాండెడ్ బ్యాగ్స్ ఇచ్చుకుందని చెప్పి ఇంక మాల్కి వెళ్ళా. ఇదైతే లుక్ మాట. శారీ చూడడానికి ఎంత బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను చాలా శారీస్, హాఫ్ శారీస్ కట్టే కానీ ఈ శారీ మేబీ నాకు ఇష్టమైన కలర్ వల్ల ఏమో తెలియదు కానీ చాలా అయితే చాలా నచ్చింది. సో అండ్ దట్ ఇది సనుత ఇచ్చిన గిఫ్ట్ కదా, ఇంకా బాగా అనిపించింది. నేనైతే మాల్కి ఇంకెళ్ళా. మార్నింగ్ నుంచి నేను అసలు ఏమీ తినలేదు. మార్నింగ్ లెగిసి రెడీ అయ్యి తర్వాత లైవ్ చేశాను నేను. నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అంతా నైట్ అసలు పడుకోలేదు. సో నైట్ నిద్ర లేదు. మార్నింగ్ కొంచెం లేట్గా లెగిసా. సో లేట్గా లేకడం ఇంకా టెంపుల్కి మార్నింగ్ వెళ్ళడం అవ్వలేదు. ఇంకా మార్నింగ్ లైవ్ పెట్టడం ఇంకా లేట్ అయిపోయింది. సో లైవ్ కూడా నేను లేట్గా చేసా. లైవ్ కూడా 1 అవర్ లైవ్ చేస్తాను అనుకోలేదు. కమెంట్స్ వస్తునుకోలే, నేను అలా టైమే చూసుకోలేదు. తర్వాత చూస్తే లైవ్ వీడియో కూడా 1 అవర్ అయ్యింది. ఇంకా ఆ తర్వాత అయితే రెడీ అయ్యి మాల్కి వచ్చాను. ఏం తినలేదు కదా, సో ఎందుకు ఇంట్లో వండుకోవడం, మాల్కి వెళ్ళి తిందామని చెప్పి ఇంకా వచ్చి అక్కడికి వచ్చి ఏం తినాలన్నది ఇంకొక కన్ఫ్యూజన్. ఎందుకంటే టెంపుల్ ఈవినింగ్కి వెళ్తాం కాబట్టి నాన్ వెజ్ ఈరోజు ఏం తినొద్దు, ఓన్లీ వెజ్జే అనుకున్నాను. ఇంకా నేను ఒక్కదాన్ని, ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే ఓకే అందరం కలిసి తినచ్చు అనుకోవడానికి ఒక్కదానికి ఎక్కువ అయిపోతాయి. అండ్ అక్కడ అందరూ డిఫరెంట్గా నన్ను చూస్తున్నారు. ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, శారీలో వచ్చింది, ఒక్కదాయే ఎందుకుంది, ఎవరు రాలేదు ఎందుకు, ఎవరైనా వస్తారా, ఎవరికోసమైనా వెయిటింగ్ అవ్వాలి, చూపుల్లో 100 క్వశ్చన్స్ మాట. సో ఎందుకు శారీలో వచ్చిందని ఇంకో క్వశ్చన్ మార్క్. నేను హ్యాండ్ బ్యాగ్లో పర్టికులర్ మోడల్ అని నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో నాకు ఆ మోడల్లోనే కావాలి, కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ నాకు అలాంటిదే కావాలని నేను ఫిక్స్ అయ్యే ఉన్నా. సో ఉన్న వాటిలో ఏదో ఒకటి తీసుకోవాలని అయితే నేను అనుకోలేదు. నాకు కావాల్సిన అనుకున్న మోడలే దొరకాలని నేను చాలా అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ రిలేటెడ్ చాలా షాప్స్ ఉన్నాయి, అన్నీ తిరిగాను. బట్ నేను అనుకున్న మోడల్ ఎక్కడా లేదు. కొన్ని బ్యాగ్స్ కొంచెం ఇంచుమించు అలా ఉన్నాయి కానీ క్వాలిటీ నాకు అంత అనిపించలేదు. అంటే లైక్ మనం మీషోలోనే అమెజాన్లో బ్యాగ్స్ పై కొనుక్కుంటే ఎలా ఉంటే సేమ్ అలాగే క్వాలిటీ అనిపించే. ఇంకా బ్రాండెడ్ బ్యాగ్ తీసుకొని ఎందుకు, నార్మల్గా ఉంటే క్వాలిటీ, ఆ బ్యాగ్ బ్రాండెడ్ అంటే ఆ లుక్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటాయి కదా, నాకు అంత అనిపించలేదు. నేను బయట చాలా కొంటా కదా ఆన్లైన్లో ఆఫ్లైన్లో. సో ఆ బ్యాగ్స్కి ఇక్కడ ఉన్న మాల్లో నాకు డిఫరెన్స్ అనిపించలేదు. ఇలా కాదు, నేను అనుకున్న మోడల్ దొరికేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పి ఇంకా జూడియోలో నేను కొన్ని టాప్స్ ఉంటే అవి తీసుకున్నాను. అట్లీస్ట్ ఏమో ఒకటి కొనుక్కుందామని. ఇంకా తర్వాత రిటర్న్ అయిపోతున్నాను ఇంటికి. ఎందుకంటే అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది. నేను ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా, మెయిన్ టెంపులే. బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళలేదంటే అదొక ఫీలింగ్ ఉండిపోద్ది. సో ఇంకా టెంపుల్కి వెళ్దామని అనుకున్నా. అండ్ యాజ్ యూజువల్ బెంగళూరులో ఎప్పుడు ట్రాఫిక్ ఉన్నదే కదా. సో ఇంకా ఇంటికి వచ్చి ఈ హాఫ్ శారీ అయితే వేసుకున్నాను. నాకు ఈ హాఫ్ శారీ చాలా బాగా నచ్చింది. లైక్ ఈరోజు కంప్లీట్లీ 3 డిఫరెంట్ లుక్స్ అని చెప్పచ్చు. 3 డిఫరెంట్ అవుట్ఫిట్స్. లైక్ మార్నింగ్ వచ్చి చాలా కంప్లీట్ ట్రెడిషనల్గా రెడీ అయ్యా. ఆఫ్టర్నూన్ వచ్చి శారీ విత్ పోనీటెల్ కొంచెం ట్రెండీగా. అండ్ ఈవినింగ్ కొంచెం టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి పద్ధతిగా రెడీ అవుదామని చెప్పి ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే శారీలోనే టెంపుల్కి వెళ్ళిపోయి ఉండాల్సింది ఈవినింగ్, ఎందుకంటే వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి. అలా చేయకుండా నేను మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళా. సో వెళ్ళడం లేట్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే నేను టెంపుల్కి ఇలానే ఈ అవుట్ఫిట్ టెంపుల్కి అని అనుకున్నాను. ఇలా రెడీ అయ్యి ట్రెడిషనల్గా బొట్టు కాటిక అన్నీ పెట్టుకొని వెళ్ళాలనుకున్నాను. అండ్ మా అమ్మకి అయితే ఇలా నేను బొట్టు కాటిక ఇవన్నీ పెట్టుకుంటే చాలా ఇష్టము. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు తిడుతుంది, లంగవాణి కట్టుకుని నేను కట్టుకున్న బొట్టు ఒక్కొక్కసారి పెట్టను. సో ఇంకెందుకు నువ్వు నీట్గా రెడీ అయ్యి ఇలా లంగవాణి ఇవి రెడీ అయ్యి బొట్టు పెట్టుకొని తిట్టేది. బట్ ఇప్పుడు నన్ను చూస్తే మాత్రం మా అమ్మ పొంగిపోద్ది, ఎందుకంటే ఆమెకి ఇలా ఇష్టం నేను ట్రెడిషనల్గా ఉండడం, బొట్టు పెట్టుకొని కాటి పెట్టుకొని పట్టీలు పెట్టుకొని. చాలా పట్టీలు కొంటుంది నాకైతే, అంటే లైక్ ఎక్కువ మువ్వలు ఉంటే పెట్టుకోనేమో అని ట్రెండీ పట్టీలు ఇలా చాలా కొని పెడుతుంది, ఏదో ఒకటైనా పెట్టుకుంటానని. బట్ నాకు తెలిసి ఈ వీడియోలో నన్ను చూసి బాగా ఇష్టం, లైక్ మురిసిపోతుంది అనుకుంటున్నాను. ఇంక నేనైతే ఇయర్ రింగ్స్ ఏం పెట్టాలి అనిపించింది, ఎందుకులే నేను అసలుకి ఎక్కువ ట్రావెలింగ్ చేయాలి, అంత పెద్ద ఇయర్ రింగ్స్ ఏమొద్దు, సింపుల్గా చిన్న స్టడ్స్తోనే వెళ్ళిపోదాం. నాకు ఆ చిన్న స్టడ్స్ కొంచెం టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఈ రోజంతా తిరగడం ఇదే అయిపోయింది, పెద్దగా ఏం చేయలేదు. నేను అన్నట్టు లెగ్సాను, రెడీ అయ్యా, లైవ్ చేశాను. లైవ్ చేసి ఇంకా నేను ఇవాళ ఏం వండుకోలేదు టు బి ఫ్రాంక్లీ. లైవ్ 1 అవర్ చేశాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైవ్ 1 అవర్ చేస్తానని. సో లైవ్ 1 అవర్ అయిపోయింది, లైవ్ చేశాను. లైవ్ చేసేటప్పుడు క్లిప్పింగ్ తీద్దాం అనుకున్నా, యూట్యూబ్కి తీయడం మర్చిపోయా, లైవ్ క్లిప్పింగ్ తీయలేదు. లైవ్ తర్వాత
రెడ్ శారీ కట్టుకొని మాల్కి వెళ్ళాను. నాకు శారీ చాలా బాగా నచ్చింది. సో ఆ శారీ నచ్చేది కట్టుకున్నాకే సగం నేను చూసుకొని మురిసిపోయా. ఎందుకంటే నాకు ఇష్టమైన కలర్ శారీ దట్టు అండ్ బాగా అనిపించింది. లుక్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఆ శారీ సగం రెడీ అవ్వడం మురిసిపోతూ ఉండడమే అయిపోయింది నాకు. ఇంకా తర్వాత మాల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి అసలు వెళ్ళలేదు ఇవాళ. సో టెంపుల్కి వెళ్ళాలని చెప్పి రెడీ అవ్వా. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు. ఇక్కడ బనశంకరి అని చాలా ఫేమస్ టెంపుల్. మీరు అందరూ అన్నారు కదా ఇష్టమైన ప్లేస్కి వెళ్ళమని. సో నాకు ఇక్కడ ఇష్టమైన ప్లేస్ అంటే బనశంకరి టెంపులే. అదే కొంచెం పీస్ఫుల్గా నాకు మంచిగా అనిపిస్తుంది మైండ్కి. సో అక్కడికి వెళ్దాము, నాకు ఇష్టమైన టెంపుల్ కదా. మీరు కూడా అన్నారు కదా ఇష్టమైన ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళి సెలబ్రేట్ చేసుకో అని. సో అందుకు టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుందా, 6:30 అలా అయ్యింది. ఇప్పుడు నేను వెళ్తే నాకు 9 or 10 అయిపోద్ది. చూద్దాం, టెంపుల్కి అయితే వెళ్దాం ఫస్ట్. నేను వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ మాట. నాకు ఆ ట్రాఫిక్లోనే నాకు మోర్ దెన్ 1.5 hours 2 hours పట్టింది. సో ఇంకా లేదు, ఎలా అయినా ఈరోజు టెంపుల్కి వెళ్ళాల్సిందే అనుకున్నాను కాబట్టి టెంపుల్కి వెళ్ళాలని వెళ్ళాను. ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ మూసేస్తారు అనే టైంలో వెళ్ళి ఇంకా దర్శనం అయితే ఫైనల్గా అయ్యింది. సో దర్శనం అవ్వదేమో, టెంపుల్ మూసేస్తే ఏంటి పరిస్థితి అని అనుకున్నా. బట్ లక్కీగా కొంచెం క్లోజ్ అయ్యే ముందు అక్కడ నేను రీచ్ అయిపోయాను. ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాను. నేను టెంపుల్ నుంచి ఇప్పుడే వచ్చాను. చాలా లేట్ అయిపోయింది. బనశంకరి టెంపుల్ అని చెప్పా కదా, చాలా ఫేమస్ టెంపుల్. చాలా దూరం కూడా. మెయిన్ ట్రాఫిక్ వచ్చేటప్పటికి ఇంక నైట్ అయిపోయింది. ఇంక ఈరోజు ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. సన్నుతో కాల్ చేస్తుంది ఇంటికి వచ్చానా లేదా అని. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తా. నాకు ఇంక ఓపిక లేదు, తినేసి పడుకోవాలి అంతే. అసలు ఈ వ్లాగ్ ఏం చేసినా కూడా తెలీదు. డే అలా అయిపోయింది. మీరందరూ చెప్పినట్టు ఒకే ఒకటి సెల్ఫ్ గిఫ్ట్, అది దానికోసం అని చెప్పి మాల్కి వెళ్ళాను. నాకు హ్యాండ్ బ్యాగ్ అంటే లైక్ ఒక బ్రాండెడ్ బ్యాగ్ కొనుక్కోవాలని ఒక డ్రీమ్. లైక్ జాబ్ వచ్చాక కొనుక్కుందాం అనుకున్నా. జాబ్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయింది కానీ కొనుక్కోలేదు. సో ఇప్పుడైతే కొనుక్కుందాం, సెల్ఫ్ గిఫ్ట్ కదా. అండ్ దట్టు నాకు హ్యాండ్ బ్యాగ్ ఇష్టం. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా కొనుక్కుందాని వెళ్ళా. కానీ అక్కడికి వెళ్ళాక నాకు హ్యాండ్ బ్యాగ్స్ ఏమీ నచ్చలేదు, బాగాలేవు. ఓ తర యావరేజ్ నువ్వు కూడా 4,000 చెప్పాడు. నాకు ఇప్పుడు ఎంత అమౌంట్ అయినా ఓకే, నేను ఫిక్స్ అయ్యా. బట్ నచ్చలేదు. అంటే మీషో బ్యాగ్స్లా అనిపించే, బ్రాండెడ్కి డిఫరెన్స్ ఏం అనిపించలే. సో ఇంకా లేదు, ఈరోజే కాకపోయినా నెక్స్ట్ టైం ఎప్పుడైనా నాకు నచ్చిన బ్యాగ్ దొరికితే అప్పుడు తీసుకుందామని చెప్పి ఇంకా ఆగిపోయా. బ్యాగ్ తీసుకోలే. బట్ మాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, సింగిల్గా. అండ్ దట్టు శారీలో అందరూ ఏంటి అమ్మాయి వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఒకదా ఎందుకుంది, అందరూ వింతగా విచిత్రంగా. అండ్ దట్టు శారీలో కదా. సో ఆ డిఫరెంట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు, మాల్ ఎక్స్పీరియన్స్. ఇంకా నాకైతే మాల్ అంత దూరం బనశంకరి ఇటువైపు వెళ్ళాలి, ఓపిక అయిపోయింది. వాళ్ళంతా ట్రావెలింగ్లోనే అయిపోయింది చెప్పాలంటే. అలా డే పాస్ అయిపోయింది. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తే నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు. సో క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.